ఆయన చిక్కడు దొరకడు. చివరకు సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా అందుకోలేనంత దూరంలో ఉండిపోయారు. ఉద్యోగంలో చేరే ముందు ఇచ్చే చిరునామాలతో పాటు ఆ తర్వాత ఇచ్చే అడ్రస్సుల్లో కూడా ఆయన దొరకలేదు. ఏసీబీ అధికారులు సైతం విచారణ చేద్దామని ప్రయత్నిస్తున్నా చిక్కడం లేదు. ఆయన పరారీ వెనుక వైసీపీ నేత హస్తం ఉందని అందరూ భావిస్తున్నారు. ఆయన చిక్కితే తమ జాతకాలు బయటపడి తాము దొరికిపోతామని ఆందోళనలో పలువురు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఏపీ ఎండీగాను మైనింగ్ శాఖలో అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఉన్న వెంకట్రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన చిక్కకుండా దొరకకుండా అండర్ గ్రౌండ్ లో ఉండటంతో ఈలోపు ఏసీబీ ఆయనకు ఉచ్చు బిగించడం ప్రారంభించింది. వెంకట్రెడ్డి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపులు జరుపుతుండగా మరోవైపు ఆయన అవినీతి కార్యకలాపాలను రికార్డు పరంగా ప్రూవ్ చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఏసీబీ ఉంది. ఏపీ ఎండీలో వైసీపీ అగ్రనేతలు చెప్పిందే విధంగా పనిచేశారు. టీడీపీ నేతలకు చెందిన మైన్స్ లను రద్దు చేస్తామని బెదిరించడమే కాకుండా వారి నుంచి గనులు లాగేసుకున్నారు. మొండికేసిన టీడీపీ నేతల గనులపై దాడులు నిర్వహించి కోట్లాది రూపాయలు ఫైన్లు వేశారు. లొంగని వారిని పిలిపించి చర్చలు జరిపి మైన్స్ లో వాటాలు తీసుకున్నారు. ఈ తతంగం వెనుక వెంకట్రెడ్డి ఉన్నారని, ఆయన తోడ్పాటు చూసి వైసీపీ నేతలు చెలరేగిపోయారని ఆరోపణలు వచ్చాయి. ఇక మైనింగ్ లీజులతో పాటు ఇసుక దోపిడీలో కూడా వెంకట్రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. చెన్నైకి చెందిన జేపీ వెంచర్స్ కు అడ్డంగా దోచిపెట్టారనేది ప్రధానమైన ఆరోపణ. ఇసుక రీచ్ల కేటాయింపు, తవ్వకాలు, అక్రమ రవాణా వంటి వ్యవహారాల్లో ఆయనే కీలకంగా ఉన్నారని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందించడంతో పాటు జేపీ వెంచర్స్ కు అడిగినప్పుడల్లా క్లియరెన్స్లు ఇచ్చారని ఏసీబీ గుర్తించింది. జేపీ వెంచర్స్ బకాయిలు లేరని నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలు వెనక్కి ఇచ్చేయడంతో వీజీ వెంకట్రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. తొలుత ఇసుక రీచ్ల వరకు విజిలెన్స్ విచారణ చేస్తున్నప్పటికీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మైనింగ్ లో మాత్రం ఏసీబీ విచారణ ప్రారంభించింది. వెంకట్రెడ్డిని గత నెల 31వ తేదీన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ ఆయన క్యాట్ కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. పరారీలో ఉన్న వెంకట్రెడ్డిని అండర్ గ్రౌండ్ లో ఉంచింది వైసీపీ నేతలే అని ఏసీబీకి సమాచారం అందింది. దీంతో ఏసీబీ పరారీలో ఉన్న వెంకట్రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతుంది. దీంతో అవినీతి నిరోధక చట్టంలో 17A ప్రకారం వెంకట్రెడ్డిని విచారించేందుకు సీఎస్ నుంచి ఏసీబీ అనుమతి తీసుకుంది. ఆయనపై చట్టపరంగా కేసులో పిట్ చేయడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరిస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో వెంకట్రెడ్డితో అంటకాగిన మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లను గుర్తించిన ఏసీబీ వారికి నోటీసులు పంపించింది. మంగళవారం నాడు ఆయా జిల్లాల ఏసీబీ కార్యాలయానికి పిలిపించి విచారించనున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నంలో మైనింగ్ డైరెక్టర్ కార్యాలయానికి ఏపీఎస్పీ బెటాలియన్ కు చెందిన పోలీసులు రక్షణగా ఉన్నారు. ఏసీబీ అధికారులు సిస్టమ్స్ లో ఉన్న డేటాను డౌన్లోడ్ చేసి భద్రపరిచారు. ఈలోపు ఎవరైనా రికార్డులను, డేటాను తీసుకువెళ్తారేమోనన్న ఉద్దేశంతో పోలీసులను కార్యాలయానికి రక్షణగా ఉంచారు.